సస్పెండెడ్ సీఐ నాగరాజు కస్టడీ వ్యవహారం మరోసారి కీలక మలుపు తిరిగింది. నాగరాజ్ను సిట్ కస్టడీకి ఇవ్వాలంటూ హైకోర్టు విధించిన షరతులను సవాల్ చేస్తూ సిట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ మొత్తం ఆడియో వీడియో రికార్డింగ్ చేయాలన్న హైకోర్టు ఆదేశాలపైన సిట్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఈ నిబంధనలతోటి విచారణ సమర్థవంతంగా నిర్వహించడం కష్టమవుతుందని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు నాగరాజు కస్టడీపైన సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపైన ఉత్కంఠ నెలకొంది. సస్పెండెడ్ సీఐ నాగరాజు కస్టడీ వ్యవహారం మరోసారి కీలక మలుపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్లైన్ అందిస్తారు. రమేష్. చక్రి సిఐ నాగరాజు రాజమండ్రి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సాయి కృష్ణకు సంబంధించినటువంటి సిట్ బృందానికి అటు బ్రేకులు పడతా ఉంది. విచారణ సిట్ బృందం కస్టడీ పిటిషన్ కి సంబంధించి బ్రేకులు పడతా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు కింద కోర్టులో ఇచ్చినటువంటి తీర్పును అటు హైకోర్టుని సిట్ ఆశ్రయించింది. ఎందుకంటే 3 ప్రధాన అంశాలు నాగరాజుని కస్టడీ తీసుకున్నటువంటి సమయంలో అటు వీడియో రికార్డింగ్ కానీ న్యాయవాదు తను జరుపునటువంటి న్యాయవాదిని సమక్షంలో విచారణ చేయాలి, అదేవిధంగా ఆడియో వీడియో రికార్డ్ చేయాలన్నటువంటి అంశాన్ని హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు కూడా కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చింది. కొంత సవరణ చేస్తూ ఏదైతే మరి సిట్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారించకుండా విజయవాడ తీసుకొచ్చి విచారించిన తర్వాత ప్రతిదీ వారం రోజుల పాటు విచారణ చేసినటువంటి నివేదికని అటు హైకోర్టుకి సమర్పించాలని హైకోర్టు కీలక అంశాలు లేవనెత్తింది. అయితే దీనికి సంబంధించి కూడా వీటన్నిటికి సంబంధించి సిట్ బృందం అనేక విషయాలు నాగరాజు నుంచి రాబట్టాల్సినటువంటి అంశాలకు సంబంధించి అటు వాళ్ళు దీటైన రీతిలో వాళ్ళు విచారణ చేయాలన్నటువంటి అంశంతో కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఏదైతే నిబంధనలు లేకుండా నాగరాజుని కస్టడీ తీసుకొని విచారించాలనేది సిట్ బృందం భావిస్తుంది. ఎందుకంటే సాయికృష్ణకు సంబంధించినటువంటి అవయవాలకు సంబంధించి ఇంతవరకు కూడా ఎటువంటి సమాచారం రాలేదు. కేవలం 3 అంశాలు అటు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో స్వాధీనం చేసుకున్నటువంటి వ్యవహారం మాత్రమే ఇప్పుడు మనకు కనపడుతుంది. అయితే సాయికృష్ణకు సంబంధించినటువంటి కేసులో కీలక ముద్దాయిగా ఉన్నటువంటి సిఐ నాగరాజు నోరు మెదపాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు అటు హెడ్ కానిస్టేబుల్ గా ఉన్నటువంటి నాని కానీ అశోక్ కానీ తన స్నేహితుడు సురేష్ కానీ అదేవిధంగా ఇతర మొత్తం దాదాపు 6 మంది ఒక వాంగ్మూలం ఇచ్చినటువంటి పరిస్థితి వాటన్నిటిపైన కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ కేసు కొంత కీలకంగా మారినటువంటి పరిస్థితి. అటు విపక్షాలు తీవ్ర స్థాయిలో కూడా ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో సిట్ బృందం పూర్తిగా కూడా కస్టడీ తీసుకొని నిబంధనలు లేకుండా నాగరాజుని విచారించాలనేది కూడా చూసేటువంటి పరిస్థితి. అయితే సుప్రీంకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుంది, సుప్రీంకోర్టు ఈ అంశాన్ని ఎలా స్వీకరిస్తుంది అనేది కూడా చూడాల్సింది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కస్టడీ తీసుకునేటువంటి సమయంలో ఖచ్చితంగా న్యాయవాది నాగరాజు తరపు న్యాయవాది అలో చేసేటువంటి అవకాశం. ఎందుకంటే సుప్రీంకోర్టుకి వెళ్ళినా కానీ ఇదే అంశాన్ని ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కేసు గ్రావిటీ తీవ్ర స్థాయిలో ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైనటువంటి నేపథ్యంలో అటు న్యాయ వ్యవస్థ కూడా లాకప్ డెత్ ని చాలా సీరియస్ గా తీసుకునేటువంటి అవకాశం ఉంది. సుప్రీంకోర్టు మరి కింద కోర్టు కానీ అదేవిధంగా హైకోర్టు ఇచ్చినటువంటి సూచనలు పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే హైకోర్టులో కూడా కొన్ని కీలక అంశాలు లేవనెత్తారు. ఏదైనా జ్యుడిషియల్ ఎంక్వైరీకి సంబంధించి కానీ అదేవిధంగా కార్పస్ పిటిషన్ కి సంబంధించి కూడా హైకోర్టు కొన్ని నిన్న కీలక వ్యాఖ్యలు చేసింది. ఏదైతే డీజీపీ స్థాయి వ్యక్తికి ప్రతి అంశం తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విజయలక్ష్మి జరుపుకున్నటువంటి న్యాయవాది కూడా తీవ్రంగా అటు ఆయన వాదనలు వినిపించారు. సిట్ బృందం విచారిస్తుంది, ఏపీ పోలీసులు విచారిస్తున్నటువంటి నేపథ్యంలో ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు, సిబిఐ దర్యాప్తు చేయాలని ఆయన కోరినటువంటి నేపథ్యంలో అటు సిట్ బృందం విచారిస్తున్నటువంటి సమయంలో ఖచ్చితంగా వారికి సమయం ఇవ్వాలి. వారు ఇచ్చినటువంటి నివేదిక మరి మరోసారి పరిశీలించి మరోసారి డైరెక్షన్ ఇస్తానని చెప్పి హైకోర్టు న్యాయమూర్తి చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సిట్ బృందం మరి సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈ కేసులో మరిన్ని కీలక మలుపులు తిరుగుతున్నాయని చెప్పుకోండి. ఖచ్చితంగా సిట్ బృందం నాగరాజుని కస్టడీకి బేషరతుగా కస్టడీకి తీసుకొని వారి స్థాయిలో విచారించేటువంటి ప్రయత్నం కొనసాగుతుంది. అది అప్పుడే నాగరాజుకు సంబంధించి సాయికృష్ణకు సంబంధించినటువంటి లాకప్ డెత్ వ్యవహారంలో కీలక అంశాలు బయటకు వచ్చేటువంటి అంశం అటు సిట్ భావిస్తున్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు మీద ఆధారపడి ఉంది. సుప్రీంకోర్టు ఎలాంటి సూచనలు ఇస్తారనేది కూడా 2-3 రోజుల్లో తేలేటువంటి అవకాశం కనపడుతుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ రమేష్.